ఆదివారం తెల్లారుజామున 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వచ్చింది. అప్పటి నుంచి ఏం చదువుకోవాలి, ఏం చేయలేదు. కాల్ చేయమని ఎవరు ఒకసారి వచ్చింది. ఆఫీసర్లు కానీ ఎవరైనా మరి చెప్పడానికైనా వారైనా కానీ మరి ఏ రోజు దీన్ని తయారు చేసుకుని పొమ్మని చెప్పలేదు. తెల్లవారుజామున వచ్చి కాల్ చేయమంటే ఏం కాల్ చేస్తాం, పిల్లలు గుడ్డ కట్టుకున్న బట్టలతో బయటకు వెళ్ళిపోయాం. ఏమి సామాను ఏమన్నా కానీ బండ్లు గిన్నెలు ఏమి తీయకుండా వెళ్ళిపోయాను. ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? నేను దారి మీద చేస్తాను, చేత కాదు, ఇంటికాడనే ఉంటున్నాను. ఇంటికాడనే ఉంటున్నారు. తిన్నావా ఇప్పుడు? తిన్నావా ఇప్పుడు? ఇప్పుడు ఎవరు పెట్టి పోతే ఆడ హాస్టల్ కాడ పెడితే భోజనాలు వండికలేదు, తినేటట్లేదు, ఏమి లేదు. వాళ్ళు తెచ్చి పెట్టినప్పుడే తింటాం ఉంటాం. ఇక మునిగిపోయింది, మొత్తం మునిగిపోయి అటు గొడవ పడిపోయింది. సామాన్లు కొట్టుకుపోయినాయి. సామాన్లు పోయినా బండి సామాన్లు మొత్తం పోయినాయి, ఏమీ లేవు. కట్టుబట్టలతో మొత్తం ఏమీ లేవు. ఎవరన్నా వచ్చినా పెద్ద ఆదుకోవడానికి? ఎవరు రాలేదు నాన్న. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదు. గవర్నమెంట్ ఎవరు రాలేదు. కాల్ చేయమని ఒక మాటే చెప్పిన పోలీసు వాళ్ళు ఒకటి చెప్పి అంత కాపగా ఏమని చెప్పి పోలీసు వాళ్ళు ఏరు వస్తుంది కొంచెం వెళ్ళిపోయినాను అంతే. తెలంగాణ 4ంటికి నీళ్ళు వచ్చేటట్టు ఉన్నది, అప్పటికి వచ్చేమున్నాయి, తర్వాత వచ్చేమున్నాయి. అప్పుడు కాల్ చేసిన అంతగానో రాదేమో అనుకున్నాను. అంతే రాదు కదా అనుకున్నాను. ఎప్పుడు వచ్చినట్టు మామూలుగా వచ్చిపోద్ది అనుకున్నాను. దానివల్ల ఇంత ప్రమాదం వచ్చేసింది. దయచేసి మీరు ఏదైనా ఇలాకలు కదా చెప్పి సాయం చెప్పియండి. అంతకించిన మీద ఏం చెప్పేది లేదు, ఏం చేసేది లేదు. కొంత ఆధారం లేకుండా అయిపోయింది. చెట్టుకి చేతులు ఇచ్చిన అన్ని పోయినాయి. ఓట్లప్పుడు ఏమని చెప్పి అన్నారు, కర్ర కట్టి కట్టేస్తాం. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మొత్తం కట్ట కట్టిపిస్తామని చెప్పారు. ఇంత మటుకు దాని అంత లేదు, గతి లేదు. మీరు కడతారో కట్టరో కానీ తెలియదు. కానీ ఇప్పుడు మటుకైతే దాన్ని మొదలు కూడా పెట్టినట్టు ఏమీ లేదు. కర్ర కట్టేదో కట్టేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మరి ఏం చేస్తారో ఏందో తెలియదు. అది ఏమైనా ప్రకటించిలా మీకు డబ్బులు ఇస్తామనేసి? ఎవరు రాలేదు నాన్న. డబ్బులు కానీ ఏం కానీ బట్టలు గట్టలు ఏం చేస్తారు. ఇంత మటుకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఎవరు చేసిన వాళ్ళు లేరు. ఇంత మటుకు కట్టినే ఉన్నాం. ఎవరు రాలేదు. ఇంత మటుకు ఏ ఆఫీసర్ రాలేదు, ఏ ఉద్యోగస్తులు ఎవరు. 10,000 సామాన్లు పోయి ఉంటది నీకు? 10,000 ఏందండి, 20,000 సామాన్లకు ఎక్కువ పోయి ఉన్నాయి. కానీ గవర్నమెంట్ 10,000 ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. 10,000 ఇస్తే ఏమిటికి మొదలండి? రేవంత్ రెడ్డి వచ్చి 10,000 ఇస్తా అని చెప్తుండ్రు కదా. 10,000 రూపాయలు ఇస్తే ఏమిటి సరిపోతా? 10,000 దేనికి వెళ్తుంది? తింటుంది పోయిన సామాన్లు కూడా రావు కదా, వండుకునే వస్తువులు రావు కదా, తెచ్చుకుని గుడ్డలు రావు, గుడ్డలు పెద్దలు బియ్యం 10,000 రూపాయలు దేనికి మొదలైతే దానివల్ల మరి ఏమంటారు? మరి దాన్ని చేసి ఏమన్నా చేసి దయచేసి మరి ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? 10,000 ఒక్కొక్కరు 50,000, 60,000, ₹1,00,000 సామాన్లకు ఎక్కువ పోయినాయి. ఒక్కళ్ళు చెప్పుకోవాలంటే అట్లా బాధపడుతున్నాం. గడగడ ఉనికి వస్తున్నాం తండ్రి. అంతే. ఇప్పుడు ఎన్ని రోజులు బయట తింటావు మరి? ఎన్ని రోజులు ఏముంది, ఇంకా వండుకునే తినేది లేదు, పెట్టేది లేదు, ఏమి లేదు. బియ్యం కొట్టుకుపోయింది, అన్ని కొట్టుకుపోయినాయి. బియ్యం అదే మొత్తం బియ్యం వండుకునే బొచ్చులు బియ్యం లేవు. బియ్యం బొచ్చులు అవి లేవు. ఏమి తింటూ వండుకొని తినాలంటే. అమ్మా తిన్నావా? అన్నం తిన్నావా? తినలే, అన్నం తినలే. జ్వరం వస్తుంది. జ్వరం వస్తుంది. జ్వరం వస్తుంది, ఏం తినలేదు. అన్నీ పోయినాయి. గ్యాస్ మొద్దు కూడా పోయింది. కొట్టుకుపోయిందా? నీళ్ళలో కొట్టుకుపోయిందా? అన్నీ పోయినాయి, ఏమి లేదు. కట్టుబట్టల చోటు బయటికి వెళ్ళిన బట్టలు ఉన్నాయి, మిగతా బట్టలన్నీ కొట్టుకుపోయినాయి. లేవు, గుడ్డలు లేవు. ఇదే గుడ్డలు, ఇదే గుడ్డ, ఏం లేవు. తిన్నావా అమ్మ? తిన్నావా? ఏం తినలేదు నాన్న. తినడానికి కూడా ఏం సామాన్లు లేవు, ఏమి లేవు. ఎల్లు వండుకోవాలి. బియ్యం వేయి, బియ్యం 3 కింటన్నర బియ్యం దాని మీద ఎత్తే ఇట్టనే పిల్లల్ని బతిలాడిన ఆయన సన్న సైడ్ మీద ఏంట్రా బాబు అంటే కింటన్నర బియ్యం సన్న సైడ్ మీద ఎత్తే మొత్తం పోయినాయి. గింజ లేవు. ముళ్ళ కాల్చని అవి నానిపోయినాయి, మొత్తం నానిపోయినాయి. ఏమి లేవు ఇంట్లో. తినటానికి కూడా నోట్లేసుకోవడం బియ్యం గింజ లేదు నా ఇంట్లో. ఇంకంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి 10,000 ఇస్తా అని చెప్తుండే మీకు. 10,000 దేనికి మొదలైద్ది నాన్న? గ్యాస్ మొద్దు రాదు, గ్యాస్ మొద్దు రాదు. ఏమిటికి 10,000 ఇచ్చి ఏమొద్దు, చేసేది ఏమీ లేదు. 10,000 ఇస్తే దేనికి? గ్యాస్ ముద్దు రాదు నాన్న. కొనుక్కునే అన్ని కొనుక్కున్నాం కష్టపడి, అన్ని పోయినాయి. ఇలా ముసలి మేము కొనుక్కోలేము.
కట్టెలు కూడా లేవు వండుకోవటానికి, బియ్యము లేవు, ఇట్టనే బాధపడతాం. ఇక మేమేం చేస్తాం? నిన్న వచ్చిండంటే అట్ట వచ్చిండు, ఇట్ట పోయిండు, అడిదా పోయి ఇట్ట ఎక్కి వెళ్ళిపోయిండు. మరి ఎవరికైనా తీర్మానం చేసి ఏందమ్మా మీ పరిస్థితి ఏంది, మీ వ్యవహారం ఏంది, మీ కథ ఏందని ఒక మాట చెప్పిండా? చెప్పలే. లోపల చూడడానికి కూడా మందులేని కూడా రాలే మీకు. అసలు ఈ బజార్కే రాలేదంటుంటే రోడ్డున వచ్చినా మెయిన్ రోడ్డున అట్ట వెళ్ళిపోయిండు. ఇంకా మరి ఏమనుకోనో మరి ఎందుకో మరి అర్థం కాలేదు. పోయిండు. పోని గెలిచినాక ఏదో అంటారు చూసిన అతికిందాక గతకమన్నట్టు గతికిండు, అయిపోయింది. పోని జ్వరం వస్తుంది నాయన. సరే సరే.